చీరలు కట్టుకున్నారు కదా, కుంకుమ బొట్టు పెట్టుకుంటే సాంప్రదాయంగా ఉంటుంది. ఇప్పుడెలా ఉన్నాను? నాకన్నా అమృత కన్నా నువ్వే చాలా అందంగా ఉన్నావు. శుభలక్ష్మి చెప్పింది నిజమే, పెళ్లి కూతుర్లా ఉన్నావు. హలో. హాయ్ రేణు. వికాస్ నువ్వా? మ్యాటర్ ఏంటో తొందరగా చెప్పు. సెల్ ఛార్జింగ్ లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. నువ్వు వెంటనే బయలుదేరి షామీర్పేట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి రావాలి. ఎందుకు? డీటెయిల్స్ వచ్చాక చెప్తాను. వస్తున్నావుగా? వికాస్ నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాను, నేను రాలేను. నా కోసం హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయలేవా? నాకంటే కాలేజ్ ఇంపార్టెంటా? డోంట్ టాక్ సిల్లీ. సిల్లీ కాదు, సీరియసే. వస్తున్నావు అంతే, బాయ్. ఏమైందే? వికాస్ అర్జెంటుగా గుడికి రమ్మన్నాడు. ఎందుకు తెలీదు. మరి క్లాసు వెళ్ళకపోతే ఫీల్ అవుతాడేమో. ఇప్పుడు వెళ్ళిన ఫస్ట్ పీరియడ్ మిస్ అవుతుందే. యూ బెటర్ టు గో. అలాగే, మీరు కాలేజ్కి వెళ్ళండి, నేను వికాస్ దగ్గరికి వెళ్తాను. ఏమండి, స్నానం అయిందా? చేస్తున్నానే. పెళ్లికి టైం అవుతోంది, తొందరగా రండి. అలాగే లేవే. అన్నయ్య రెడీయా? తొందరగా రా. ఇదిగో వచ్చేస్తున్నాను. వారిని నిజమైన పెళ్లి కూడా ఇంత హడావిడి ఉండదు. నానా, 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 అర్జెంటుగా రమ్మని రేణుకి ఫోన్ చేశాను. అరగంటలో వచ్చేస్తుంది. నువ్వు ఫోన్ చేస్తే ఆ పిల్లేంట్రా, కొండ మీద కోతైనా వస్తుంది. అది సరే గాని తాలిబొట్టు రెడీ చేసావా? ఇదిగో చేశానండి. మరి అక్షింతలు? ఇదిగో రెడీ నాన్న. ఓకే, వెరీ గుడ్. ఎంతమంది ఎన్ని రకాలుగా ఆపాలని చూసినా ఈ పెళ్లి ఆగదు. అమ్మా, అన్నయ్య ముఖంలో పెళ్లి కళ ఉట్టి పడుతుంది. నా బంగారం పెళ్లి కొడుకాయనే, నా బంగారం పెళ్లి కొడుకాయనే, మా బంగారం పెళ్లి కొడుకాయనే. ఇంకా అన్నయ్య పెళ్లి కొడుకా. శంకరం, నా మాట వినండి. మీరు చేస్తున్నది మంచి పని కాదని నా అభిప్రాయం. ఈ పెళ్లి జరగదు. పది మంది పెద్దలు పిన్నలు కలిసి మంచి చెడు ఆలోచించి 10 మంది ముందు పచ్చని పెళ్లి పందిట్లో 3 ముళ్ళు 7 అడుగులు అక్షింతలు మేళతాళాలతో జరిగితే దాన్ని పెళ్ళంటారు. అబ్బా ఊరుకోనా, పెళ్లి జరుగుతుందా లేదా అని డౌట్ ఉన్నప్పుడు ఇలాంటి దొంగ పెళ్లే కరెక్ట్. తాతయ్యగా మీరు కూడా వచ్చి 4 అక్షంతలు వేయొచ్చుగా. మీరు చేసేదే పాపిష్టి పని, అందులో నాకు కూడా వాటా ఇస్తారా? వెళ్ళండి వెళ్ళండి. మీరండి. ఆయన అంతేగాని మీరు పదండి. రారా అన్నయ్య. పదనానా. నువ్వు ముందర కూర్చోరా. అలాగే. ఇదిగో నాన్న, అదేదో సామెత చెప్పినట్టు ఎలాగో మీకు ఇంట్లో పని పాట లేదు కదా, మేము వచ్చేప్పుడు కొత్త కోడలతో వస్తాం,
పని మనిషి రంగమ్మ రాగానే దిష్టి హారతికి ఏర్పాట్లు చేయించండి. అలాగే. ఆ? వాళ్ళు నా మాట వింటలేదు, నీ ఎరుపులేం పట్టించుకుంటారు. చూద్దాం ఏం జరుగుతుందో. అవును, ఎంపీ గంగాధరాన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. నమస్కారం సార్. నమస్తే. రండి కూర్చోండి. నేను బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేయి. నా పేరు సుకుమారి సార్, ఈ హాస్టల్ వార్డెన్ని. అవునా? అవును సార్. మా అమ్మాయి రేణుకాని పిలు. సార్ రేణుక ఉదయమే కాలేజీకి వెళ్ళింది. కాలేజీకి వెళ్ళలేదు. లేదు సార్, వెళ్ళింది. కాలేజీకి వెళ్తే ప్రిన్సిపాల్ రాలేదన్నాడు. మరి హాస్టల్లో కూడా లేదు సార్. అయితే ఎక్కడికి వెళ్ళింది? నాకు మాత్రం ఏం తెలుసు సార్, ఎక్కడికి వెళ్ళిందో ఏమో. నోరు మొయ్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? వార్డెన్గా ఉండి ఏం చేస్తున్నావు నువ్వు? నా కూతురని తెలిసి కూడా సంబంధం లేనట్టు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తావా? హౌ డేర్ యు! మా అమ్మాయి హాస్టల్లో ఉందా, కాలేజీకి వెళ్ళిందా తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? ఏం మాట్లాడమే? సార్ రేణుకతో పాటు మరో 2 అమ్మాయిలు రూమ్లో ఉంటారు. అందరూ కలిసి ఒకేసారి బయటకు వెళ్తుంటారు. అలాగే ఈరోజు కూడా కాలేజీకి వెళ్ళారనుకున్నాను సార్. అదే రోజు కాలేజీకి వెళ్ళే అమ్మాయి ఈ రోజు ఎందుకు వెళ్ళలేదని. చూడు, నేను స్ట్రైట్ ఫార్వర్డ్, మామూలుగానే సీరియస్గా ఉంటాను. నిజంగానే సీరియస్ అయితే అరగంటలో మా అమ్మాయి ఇక్కడ ఉండాలి, నేను మాట్లాడాలి. లేకపోతే ఇక్కడ ఈ హాస్టల్లో ఉండదు, నువ్వు ఉండవు. ఫోన్లో దొరకడం లేదనేగా హాస్టల్కి వచ్చాను. ఈ ముగ్గురు ఎక్కడికి వెళ్ళారో ఏమో, నాకు ఇవాళ మూడింది. ఇంకా రాలేదేంటి? నేను ఫోన్ చేస్తే వచ్చేయాలనే, టైం కూడా అయింది. ఇంతసేపా? మీ అమ్మేదిరా? అదిగో పూజారితో మాట్లాడుతుందానా? ప్లానింగ్ ప్రకారం స్టెప్ బై స్టెప్ వెళ్ళడం కుదరదు నానా. రేణు చాలా క్లవర్, డౌట్ వస్తే కనిపెట్టేస్తుంది. మరి ఎలారా? వచ్చిందా, ఛాన్స్ దొరికిందా, తాళి కట్టామా అంతే. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు తాలిబొట్టు రేణు మెళ్ళలో పడాలి, అది లెక్క. అన్నయ్య, నీ రూటే కరెక్ట్, ప్రొసీడ్ అయిపో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సిస్టర్. అదేదో సామెత చెప్పినట్టు ఏదో కన్నీ నా పోలికలే. అయ్యో అయ్యో నానా. ఒరే అన్నయ్య, ఈ దొంగ పెళ్లికి నేను కూడా ఎంతో కొంత రిస్క్ తీసుకుంటున్నాను. పన్నయ్య అక్క నా కట్నం సంగతి మర్చిపోద్దే. అబ్బా నువ్వుండవే. అవును, ఇంకా అమ్మాయి రాలేదేంట్రా? లిఫ్ట్ చేయట్లేదు నానా.
అసలు రేణు వస్తానని చెప్పిందా? వస్తుందానా? ఖచ్చితంగా వస్తానని చెప్పిందా? మీరు టెన్షన్ పెట్టి నన్ను చంపకండి. వస్తుందని చెప్పానా? నానా, రేణు వచ్చేసింది. ఒరే నాన్న, ఎంత అందమైన అమ్మాయిని ప్రేమించావురా. 100 కోట్లు అలా 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 నడుచుకుంటూ వస్తున్నట్టుంది కదా. మన ఇంటి ఏటీఎం మిషన్ వస్తున్నట్టు లేదు? హలో, ప్రిన్సిపల్ గారు, అమ్మాయి ఇంకా రాలేదు, నేను హాస్టల్లోనే ఉన్నాను. ఓకేనండి, సరే అలాగే. వచ్చేస్తుంది సార్. మీరిద్దరే వస్తున్నారు. రేణుక ఎక్కడ? ఏమైంది మేడం, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? రేణుక నాన్న ఎంపీ గంగాధరరావు గారు వచ్చారు. ఆయన రాగానే రేణుక ఎక్కడైనా అర్ధగంట నుంచి వెయిట్ చేస్తున్నారు. కాలేజీకి వెళ్ళలేదు, మీ వెంట రాలేదు. ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. మీరు ముగ్గురు కలిసే కదా బయటికి వెళ్ళారు. మరి రేణుక ఎక్కడా? తన ఫ్రెండ్స్ సార్ వీళ్ళు. వీళ్ళకు తెలియదట. ఆయన ఎంత అడిగినా రేణుక గురించి చెప్పుకో. వికాస్ దగ్గరికి వెళ్ళిందని తెలిస్తే గొడవలు అవుతాయి. చూడమ్మా, మీరు ముగ్గురు కలిసి కాలేజీకి వెళ్ళారు. మీరు వచ్చారు, మా రేణు రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? నాకు తెలియదు సార్, అమృతని అడగండి. కంగారు పడకండి అంకుల్, ఇప్పుడు వచ్చేస్తుంది. మీరు రిలాక్స్ అవ్వండి. చూడమ్మా, నా కోపం తెప్పించుకో. ఎప్పుడు వస్తుందని కాదు, అట్ ప్రెసెంట్ రేణుక ఎక్కడుంది? రేణుక అమ్మాయి, ఇటు చూసి చెప్పు. భయపడకమ్మా, ఎక్కడికి వెళ్ళిందో చెప్పు. రేణు ఫ్రెండ్ ఫోన్ చేస్తే వెళ్ళింది. ఓహో, సరే, ఎక్కడికి వెళ్ళింది? షామీర్పేట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళింది.
ఊరికి వెళ్ళిందా? అంతే కదా. ఆ విషయం చెప్పడానికి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? డ్రైవర్, కారుతి, శామీర్పేట గుడికి వెళ్ళాలి, చాలా అర్జెంట్. త్వరగా. ఉంటాను సార్. మంచిది. భయపడి చెప్పేశానే. అబద్ధం చెప్పి ఏదో మేనేజ్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో నువ్వు చెప్పేశావు. ఎంత పని చేసావే. ఇప్పుడు రేణుకని వికాస్తో చూస్తే ఏం జరుగుతుందో ఏమోనే. రేణు మా నాన్నగారు. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. మా అమ్మగారు. నమస్తే ఆంటీ. రేఖ చెల్లెలు. హాయ్ వదినా. సారీ, ఫ్లోలో అలా వచ్చేసింది. పర్లేదు. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. ఆంటీ, మా ప్రేమని అంగీకరించారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నా చదివి సంవత్సరంతో కంప్లీట్ అవుతుంది. ఈ లోపు పెళ్ళంటే నాన్న ఒప్పుకోరు. ఆ తర్వాత చదువుకోవాలని నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అందుకే సంవత్సరం ఆగి పెళ్లి గురించి ఆలోచిద్దామని వికాస్కి చెప్పాను. ఈలోపు ఎప్పుడైనా టైం చూసుకొని వికాస్ని మా డాడీకి పరిచయం చేస్తాను. ఎనీహౌ, మీరు మా ప్రేమని అంగీకరించినందుకు ఇంకోసారి థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్స్ ఎందుకమ్మా, నీలాంటి గొప్పింటి పిల్ల భార్యగా దొరికినందుకు వీడే ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా అన్నయ్య ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటాడు. అబద్ధాలు చెప్పకండి. వాడెప్పుడు నీ గురించి చెప్పలేదమ్మా. కలవరిస్తుంటాడంటే నమ్ము. చీర అందంగా ఉందా లేదా నీ అందమే ఈ చీరకొచ్చిందా? మొత్తానికే కుందన బొమ్మలా ఉన్నావు. వెళ్ళు.